హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన బీ టైటాన్ కంపెనీలో మన ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. అయితే మనం యాక్టివేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక వ్యాలెట్ అనేది ఉండాలి, క్రిప్టో వ్యాలెట్. నేను సేఫ్ పాల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో సేఫ్ పాల్ ఏ విధంగా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ సేఫ్ పాల్ గురించి మీకు తెలియదు అన్న ప్లే స్టోర్లో వెళ్ళి సేఫ్ పాల్ వ్యాలెట్ అని కొట్టండి, మీకు ఈ విధంగా వస్తుందండి. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక నేను ఆల్రెడీ నా సేఫ్ పాల్ వ్యాలెట్ని సెటప్ చేసుకున్నానండి. సో సెటప్ అయితే చేసుకొని ఉన్నాను. ఈవెన్ వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా యాడ్ చేసుకొని ఉన్నాను ఐడి యాక్టివేషన్ కోసం. సో ఇప్పుడు మీరు కొత్తగా సేఫ్ పాల్ వ్యాలెట్ని అయితే ఓపెన్ చేసినట్టయితే నార్మల్గా కొన్ని ప్రాసెస్ ఉంటుంది. సో పాస్వర్డ్ పెట్టుకోవడము అండ్ లాగిన్ పాస్వర్డ్ సెటప్ చేసుకోవడం ఉంటాయి. అవన్నీ సెటప్ చేసుకోండి. సో అవన్నీ నార్మల్గానే ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసుకొని సో బిఎన్బి చైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ బిఎన్బి చైన్ అనేది ఉందండి. నార్మల్గా సెలెక్షన్లో ఉండదు. బిఎన్బి చైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మేనేజ్ కాయిన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ ఉంది మేనేజ్ కాయిన్ అనేసి కింద ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసేసుకొని మనం ఇక్కడ సో చూసుకోవచ్చండి. పైన ఇక్కడ సెర్చ్ చేసుకోండి. సో బీటీసీబీ అని సెర్చ్ చేయండి. సో బీటీసీబీ అని సెర్చ్ చేసి ఇలా ఒక కాయిన్ వస్తుంది. ఈ బీటీసీబీ BP20 కాయిన్ని మీరు ఆన్ చేసుకోండి. ఆఫ్ ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ ఆన్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ USDT BP20 కాయిన్ కూడా సెర్చ్ చేయండి పైన. సో USDT BP20 అని సెర్చ్ చేయండి. ఈ కాయిన్ని కూడా యాడ్ చేసుకోండి. సో 2 కాయిన్స్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ మీ వ్యాలెట్ బ్యాలెన్స్, మీరు మీ ఐడి యాక్టివేషన్ కావాల్సినంత వ్యాలిడ్ బ్యాలెన్స్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చండి, BTCB వచ్చేసి సో $0.001 అనేది మనం యాడ్ చేసుకుంటాం, ఆల్మోస్ట్ $61. అండ్ గ్యాస్ ఫీ కోసం $2 BNB BP20. సో ఈ చైన్లో మనకి గ్యాస్ ఫీస్ తీసుకుంటుంది కాబట్టి $2 అయితే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఐడి యాక్టివేషన్ అనేది నేను చేసుకుంటాను. సో నేను ఐడి యాక్టివేషన్ కోసం నేను కాపీ చేస్తూ ఉన్నానండి రిజిస్ట్రేషన్ లింక్ని. సో కాపీ చేసేసుకొని సో లింక్ని కాపీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ సేఫ్ పాల్లోకి వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ అనేసి కింద ఒక ఆప్షన్ ఉంటుందండి. సో కింద ఎక్స్ప్లోర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్ప్లోర్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలండి. సో ఎక్స్ప్లోర్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, టిక్ మార్క్ కొట్టేసి వ్యూ డి యాప్ స్టోర్ అని ఉంటుంది. దీన్ని అయితే మనం క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుందండి. ఓకే, ఈ సెర్చ్ ఆప్షన్లో ఇందాక నేను కాపీ చేసుకున్న లింక్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఓకే, సెర్చ్ ఆప్షన్లో లింక్ని పేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇథేరియంలో ఉంటుంది. ఇథేరియం చైన్లో నుంచి మనము ఇక్కడ బిఎన్బి చైన్కి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ కన్ఫర్మ్ కొట్టేయాలి. మనకి డైరెక్ట్గా ఇక ఓపెన్ అయిపోతుంది మన వెబ్సైట్ అనేది ఇందులో. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మన రిఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడి నెంబర్ కనిపిస్తుంది, వాళ్ళ రిఫరల్ నెంబరు. అండ్ రిజిస్టర్ ఆప్షన్ ఉందండి కింద, రిజిస్టర్ అనేసి క్లిక్ చేసేసుకుంటే సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, సో కస్టమ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ 0.095 అని ఉంటుంది. దీన్ని 9గా మార్చాలండి. ఓకే, దీన్ని 9గా మార్చి మనం కన్ఫర్మ్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో మనకు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. అండ్ అగైన్ ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైలో సెట్ చేసుకోవాలండి. ఓకే, సో ఇందాక మనం కస్టమ్ చేసుకున్నాము, కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైని సెలెక్ట్ చేసుకుని అగైన్ కన్ఫర్మ్ క్లిక్ చేసుకోవాలండి. ఇక సక్సెస్ఫుల్గా మన ఐడి అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన బీ టైటాన్ కంపెనీలో మన ఐడిని సింపుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మన ఐడి రిజిస్టర్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో క్లియర్ కట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.